ఎన్నికల వేడి రాజుకుంది. ఇక్కడ సిట్టింగ్లను కాదని ఇద్దరు కొత్త అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది అధికార వైసీపీ. ఇందులో ఒకరు ఏడాది ముందు నుంచే సుడిగాలి పర్యటనలు చేస్తుండగా మరొకరు తాజాగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అధికార పార్టీలో పరిస్థితి ఇలా ఉంటే ప్రతిపక్షాల పరిస్థితి మరోలా ఉంది. ఉమ్మడిగా పోటీ చేస్తాయని భావిస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీలు ఈ టికెట్లు తమకంటే తమకే కావాలంటూ పట్టుబడుతున్నాయి. దీంతో ఈ రెండు సెగ్మెంట్ల నుంచి ఎవరు పోటీ చేస్తారన్న విషయంలో స్పష్టత లేకుండా పోయింది. గుంటూరు నగరంలో అధికార వైసీపీ దూకుడు పెంచింది. గుంటూరు వెస్ట్, ఈస్ట్ నియోజకవర్గాల అభ్యర్థులను మార్చేసింది. వెస్ట్ లో మద్దాలిగిరి స్థానంలో మంత్రి విడుదల రజనీకి, ఈస్ట్ లో ముస్తఫా స్థానంలో ఆయన కూతురు షేక్ నూర్ ఫాతిమాకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. దీంతో వీరిద్దరూ తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గుంటూరు వెస్ట్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దాలి గిరికి బదులు ఈసారి మంత్రి విడుదల రజనీకి అవకాశం కల్పించారు సీఎం జగన్. అప్పటి నుంచి నియోజకవర్గంలోనే ఉంటున్న రజనీ పార్టీ క్యాడర్ తో సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే మద్దాలితో పాటు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, యేసురత్నం, మేయర్ కావేటి మనోహర్ నాయుడు ఆమెకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. పార్టీలో ఉన్న అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నాలు ప్రారంభించారు మంత్రి రజనీ. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో 25 డివిజన్లు ఉండగా ప్రతిరోజు 4-5 డివిజన్ల అధ్యక్షులు, కార్పొరేటర్లతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఈ స్థానంలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే అటు జనసేన, ఇటు బీజేపీ వెస్ట్ టికెట్ తమకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. జనసేనకు అవకాశమిస్తే బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. శ్రీనివాస్ కూడా గుంటూరులో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి క్యాంపెయిన్ ప్రారంభించారు. అటు బీజేపీ నేత వల్లూరి జయప్రకాష్ నారాయణ కూడా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి చాప కింద నీరులా ప్రచారం చేసుకుంటున్నారు. బీజేపీ నేతలందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు టీడీపీ నేతలు కూడా ఈ టికెట్ తమకే కావాలని పట్టుబడుతున్నారు. టీడీపీ ఇన్ఛార్జ్ కోవెలమూడి నాని టికెట్ ఆశిస్తూ ఉండగా తెనాలి సీటు త్యాగం చేస్తున్న ఆలపాటి రాజా కూడా ఇక్కడి నుంచే పోటీ చేయాలని భావిస్తున్నారు. వీరితో పాటు ఎన్ఆర్ఐలు ఉయ్యూరి శ్రీనివాసరావు, మన్నన మోహనకృష్ణ, భాష్యం ప్రవీణ్ వంటి వాళ్లు కూడా తమకు అవకాశం వస్తుందేమోనన్న ఆశతో ఉన్నారు. ఇక శేషయ్య లాంటి బీసీ నేతలు కూడా ఇప్పటికే నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. ఇందులో ఏ పార్టీ బరిలో ఉంటుందో, ఎవరికి టికెట్ దక్కుతుందనేది మాత్రం సస్పెన్స్ గా మారింది. ఇక గుంటూరు ఈస్ట్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే ముస్తఫా స్థానంలో ఆయన కూతురు షేక్ నూర్ ఫాతిమాకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. ఫాతిమా తన రాజకీయ వారసురాలు అని ముస్తఫా ఏడాది క్రితం ప్రకటించారు. అప్పటి నుంచే అధికార పార్టీ కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. మరోవైపు మేయర్ కావేటి మనోహర్ కు ఎమ్మెల్యే ముస్తఫాకు మధ్య విభేదాలున్నాయని పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. అభివృద్ధి పనుల్లో మేయర్ సహకారం అందించడం లేదని చాలా సార్లు ఎమ్మెల్యే తూర్పారబట్టారు. ఈ క్రమంలో మేయర్ ఫాతిమాకు సహకరిస్తారా లేదా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పలువురు నేతలు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి విషయంలో ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. ఈ సెగ్మెంట్ లో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండడంతో మైనారిటీ అభ్యర్థిని పోటీలో ఉంచడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. మరోవైపు కాపు సామాజిక వర్గానికి చెందిన డేగల ప్రభాకర్ సైతం టికెట్ ఆశిస్తున్నారు. ఒకవేళ పొత్తులో భాగంగా ఈ స్థానం జనసేనకు కేటాయిస్తే నేరెళ్ల సురేష్ పోటీ పడే అవకాశం ఉంది. మొత్తంగా ఈ రెండు నియోజకవర్గాల్లో అధికార పార్టీ అభ్యర్థులిద్దరూ ప్రచారాన్ని ముమ్మరం చేస్తే ప్రతిపక్షాలు మాత్రం ఇంకా అభ్యర్థుల వేటలోనే ఉన్నాయి. మిగతా పార్టీల పొత్తులు, అభ్యర్థుల ఎంపిక జరిగే వరకు వైసీపీ అభ్యర్థుల తొలి దశ కూడా పూర్తయ్యే అవకాశం ఉందని స్థానికంగా చర్చ జరుగుతోంది.